చెప్పారని ఆ మాట జరగలేదు. గమనించాలి. ఇంకా రెండవదిగా 13వ వచనం, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఈ మాట మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉంటది. ఈ మాట ఏమని, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. ఏశావు అంటే ఎదోమీయులు. ఎదోమీయులు అంటే ఏశావు గారికి మరో పేరే ఎదోము. అది ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనంలో ఉంటది. ఏశావుకు మరో పేరు ఏదోము. అంత మాత్రమే 36వ అధ్యాయంలో కూడా ఏశావు ఏదోము అంటే ఏశావు నుంచి ఎదోమీయులు వచ్చారు. ఇక్కడ మలాకి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, ఇక్కడ ఈ 9వ అధ్యాయము రోమపత్రిక 13వ అధ్యాయంలో చెప్పినట్టు మాట మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంది. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, యాకోబును ప్రేమించానంటే ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించానంటే దేవుని ప్రజలను ప్రేమించాను, ఏశావును ద్వేషించానంటే ఎదోమీయులను ద్వేషించానని అర్థం. ఈ ఎదోమీయులను ఎందుకు ద్వేషించారు అంటే, ఓబాద్య గ్రంథం చదివిన, మీకు ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం చదివిన, ఏస్కేల్ గ్రంథం 35వ అధ్యాయం చదివిన ఎదోమీయులు ఏం చేశారనే విషయాలు మనకు అర్థమవుతుంది. మంచిగా ఒకటి చెప్తాను మీకు. ఎదోమీయులు అంటే ఏశావు సంతతి యాకోబు సంతతి వారికి సోదరులు అవుతారు, అన్నదమ్ముల బిడ్డలు అంటే సోదరులు. కానీ ఎప్పుడు కూడా ఎదోమీయులు పగతోనే ఉంటారు ఇశ్రాయేలు ప్రజల మీద. చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు పగతోనే ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకి ఏదైనా ఆపద వస్తుందో వీళ్ళు ఆనందపడతా ఉంటారు. ఎప్పుడు పగతోనే ఉన్నారు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని మోషే గారి ద్వారా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి దేవుడు కానాను వాగ్దానం దేశానికి నడిపించే సమయంలో ఏదోము దేశం దాటవలసిన పరిస్థితి వస్తుంది ఇశ్రాయేల్ ప్రజలకి. అప్పుడు ఏదోము రాజుకి వర్తమానం పంపిస్తారు, మేము మీ రాజ్యం గుండా వెళ్తాం, రాజమార్గం గుండానే వెళ్తాము, మీ ద్రాక్ష తోటల్లో కానీ మీ పొలంలో కానీ మేము అడుగు పెట్టము, పాడు చేయము, రాజవీధిలోనే రాజమార్గం గుండా నడిచి వెళ్తాము, ఏ ప్రాబ్లం చేయమని పంపినప్పుడు ఏదోము రాజు ఏం చెప్తాడంటే, అసలు వెళ్ళడానికి కుదరదంట. ఎందుకంటే పగతో ఉన్నారు కదా, అసూయ ద్వేషాలు పగతో ఉన్నారు. వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని పంపిస్తారు. అంత మాత్రమే కాదు, వెళ్ళిపోతారేమోనని ఏదోము రాజు సైన్యంతో వారు ముందుకు వస్తారు. ఇంకా గత్యంతరం పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు వెనుదిరిగి చుట్టూ తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అలాగ బబులోను చెరకు తీసుకెళ్లే సమయంలో అంటే బబులోను చెర సమయంలో బబులోను రాజు నెబుకద్నెజరు